హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. నెవర్ లెట్ గో ఈ మూవీ ట్రైలర్ మన డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. ఓకేనా? అసలు ఇది ఒక హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ ఫ్రెండ్స్. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ మొత్తం లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ నిజంగా ఒక షాకింగ్ కానీ, థ్రిల్లింగ్ కానీ, హర్రర్ కానీ లిటరల్లీ చాలా బాగా అనిపించింది. అసలు 1 hour 30 minutes ఉంటుంది సినిమా. బాగా అనిపించింది. అసలు బేసిక్ ప్లాట్ ఏంటి, అసలు సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ఈ లోపైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక మదర్ ఒక ఇద్దరు పిల్లలతో అడవులు అయితే ఉంటారన్నమాట. వాళ్ళ పిల్లలు వాళ్ళందరికీ తెలుసు అక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్పి, అయినా కూడా వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు ఏంటంటే బ్రతకడం కోసం తాళ్ళు కట్టుకొని అడవుల్లోకి అయితే వెళ్తూ ఉంటారు. ఆ అడవుల్లో నుంచి ఫుడ్ తెచ్చుకొని తింటూ ఉంటారు. సర్టన్ టైంలో చివరికి వాళ్ళు ఆ దయ్యాల నుంచి బ్రతికారా చనిపోయారా అనేది బేసిక్ ప్లాట్ చెప్పాలంటే. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటని మాట్లాడుకోవాలి. సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా కొంచెం ఆ ఎక్స్ప్లెనేషన్ అదంతా చూపించడం, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు ఉన్నారు ఇవంతా చూపిస్తూ ఉంటారు. కొంచెం స్లోగానే ఉన్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది. లాస్ట్ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ ట్విస్ట్ కానీ, అసలు ఆ దయ్యాలు ఎలా వస్తుంది, అసలు మనుషుల దయ్యాలు అసలు ఏం జరుగుతుంది అనేది మొత్తం ఎక్స్ప్లెనేషన్ అన్నీ జరుగుతున్న టైంలో అంతా కూడా పర్లేదు బాగా అనిపిస్తూ ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయం అలా అనిపిస్తుంది. వాళ్ళ అమ్మాయి పెద్ద ట్విస్ట్ అయితే ఇస్తుంది ఎవరికి, వాళ్ళ పిల్లలకైతే లిటరలీ చాలా బాగా అనిపిస్తుంది. చెప్పాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, లిటరలీ నైట్ ఎఫెక్ట్స్ కానీ చెప్పాలంటే చాలా బాగున్నాయి. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, వాళ్ళ యాక్టింగ్ కానీ లిటరలీ చాలా బాగా చేశారు. వన్ టైం అయితే హ్యాపీగా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇంకా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడండి. ఇంకా చెప్పాలంటే ఇంకా హర్రర్ మూవీస్ అంటే ఫ్యామిలీతో కూడా చూస్తూ ఉంటారు, అది కామనే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా? నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.